నేను చదువుకున్న వ్యక్తిని కాబట్టి ఇండియన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న రెవెన్యూ సర్వీస్లో నేను పనిచేసిన కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఎక్కడ నిధులు ఉన్నాయి, ఎక్కడ పథకాలు ఉన్నాయి, దాన్ని స్టేట్ గవర్నమెంట్ తోటి జోడిస్తే ఎక్కడ మనకు వస్తాయి అని చెప్పిన అవగాహన ఉంది కాబట్టి రాష్ట్రాన్ని కేంద్రాన్ని సమన్వయం చేసుకుంటూనే తప్ప అడ్వాన్స్గా మనం ఆలోచన చేసుకుంటే తప్ప ఇన్ని ప్రాజెక్టులు ఇక్కడికి రావు. తెలంగాణలో ఏ నగరాన్ని చూసినా కూడా ఈ 2 ఏళ్ల వ్యవధిలో ఇన్ని ప్రాజెక్టులు వచ్చిన దాఖలా ఒకవేళ మీరు చూపిస్తే చర్చకు నేను రెడీ. ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే రాజకీయ నాయకునికి సిస్టమ్ మీద లోతైన అవగాహన ఉండాలి, రూల్స్ అండ్ ప్రొసీజర్స్ మీద అవగాహన ఉండాలి. ఏ రూల్ ప్రకారం మనం చేయొచ్చు, ఏ రూల్ను మనం అతిక్రమించొద్దు అనేది షార్ట్ టర్మ్ గెయిన్ అవుతుంది తప్ప పర్మనెంట్ లాభం అనేది మనం తీసుకురాలేం. అందుకే ఈరోజు మనం చూస్తే కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అమృత్ది 220 కోట్లు, ఆగ్మెంటేషన్కు 220 crores, దీనికి 600 కోట్లు, అంటే 1000 కోట్ల రూపాయలు మహబూబ్ నగర్కి నేను వచ్చిన తర్వాత శాంక్షన్ జరిగినాయి. కొన్ని గ్రౌండ్ అవుతున్నాయి, కొన్ని కాబోతా ఉన్నాయి. మహబూబ్ నగర్ చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత భారీ ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం నిధులు రాలే. చాలామంది చాలా రకాలుగా చెప్తారు, అసలు నేను మాట్లాడొద్దు అనుకుంటున్నా కానీ మాట్లాడాల్సి వస్తుంది. నేను గతంలో ఉన్నప్పుడు ఇది చేసినాము, ఇంకోటి ఇది చేసినాము, 50 కోట్లు తెచ్చినాం, 20 కోట్లు తెచ్చినాం. ఈరోజు 1000 కోట్ల రూపాయలు మహబూబ్ నగర్ ప్రజల ముందు ప్రాజెక్టులు తీసుకొచ్చి శాంక్షన్ చేస్తున్నాం. దీనికి మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలు మేము నిరంతరంగా, నేను ఒక్కరిని కాదు, మా టీం అంతా నిరంతరంగా మేము పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు నేను ఢిల్లీకి పోతే ఇక్కడ కాన్స్టిట్యున్సీ ఎవరు చూసుకోవాలి? నేను హైదరాబాద్ పోతే ఎవరు చూసుకోవాలి? ఇదే టీం కదా. కార్యకర్తలను సంజాయించుడు, ప్రజలను సంజాయించుడు, మీలాంటి మీడియా మిత్రులను కోపం వచ్చినా ప్రేమ వచ్చినా పిలుచుకోవడు, మాట్లాడు, సంజాయించుడు, ఒక కుటుంబ సభ్యుల్లాగా వీళ్ళు నెట్వర్క్ చేసి ఉన్నారు. కాబట్టి నేను ఫ్రీగా ఢిల్లీకి పోయి హైదరాబాద్కు పోయి ఎక్కడ ఫండ్స్ ఉన్నాయి, ఏమున్నాయి, అక్కడ ఉన్న నాయకులు వాళ్ళు ఏ పార్టీ అని నేను చూస్తలేను. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులు, నేను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినిధిని. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసేది రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దగ్గర అడుగుతా, కేంద్ర ప్రభుత్వం చేసేది అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రాజకీయ పార్టీ పెద్దల దగ్గరికి పోతా. ఎటువంటి భేషజాలు కూడా నాకు లేవు. మా ప్రథమ బాధ్యత ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడము, మహబూబ్ నగర్ని అభివృద్ధి చేసుకోవడము. తెలంగాణ 100 కోట్లు, 430 కోట్లు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి వస్తాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ పెడితేనే వాళ్ళు ఇస్తారు. 172 crores స్టేట్ షేర్, మనం డైరెక్ట్ ఇచ్చుకోవాలి. 430 కోట్లు వాళ్ళు ఇస్తారు. మొత్తం కలిపి 603 కోట్లు. గతంలో కూడా మనం ఇచ్చిన 220 crores వాటర్ సప్లై ఆగ్మెంటేషన్కి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ షేరు 139 crores, స్టేట్ షేరు 60 కోట్లు, మొత్తం కలిపి 220 కోట్లు. ఏ పెద్ద పథకం కూడా, అంటే మీకు మీడియా మిత్రులకు కూడా చెప్తా ఉన్నా, ఏ పెద్ద పథకం కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం షేరు, కేంద్ర ప్రభుత్వం యొక్క ఏజెన్సీలు, బ్యాంకులు కావచ్చు, నాబార్డ్ కావచ్చు, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కావచ్చు, లేదు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు, ఈ 2 మిశ్రమంతో మెగా ప్రాజెక్ట్స్ అవుతాయి. ఇది తెలవని కొంతమంది, అంటే రాజకీయం అంటే బురద వేసుకోవడం, వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం అనుకునే వాళ్ళకి ఇది అర్థం కాదు. అభివృద్ధి అంటే ఎవరు గవర్నమెంట్లలో ఉన్నా పార్టీలు కాదు, రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం 2 ఇండిపెండెంట్ ఎంటిటీస్ అవి. ఇది అది కలిపినప్పుడే మనకు అప్పుడున్న మంత్రి గారితో కూడా రికమెండేషన్ చేయించుకొని ల్యాండ్ అలొకేషన్ కోసం లెటర్ రాయించుకొని అప్పుడు 523 సర్వే నెంబరా తిరుమల హిల్స్ అంటే లేదు, తిరుమల హిల్స్ అయితే బాగుంటుంది, పట్టణం గ్రో అయితే